స్టూడెంట్స్ టెట్ మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇదే విధమైన ప్రాబ్లం ఇచ్చాను, అది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, దీన్ని సాల్వ్ చేయాలి, మనము సింప్లిఫై చేయాలి. చూడండి, మామూలుగా మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా తెలుసు కదా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో కాబట్టి పవర్స్ లో ఉన్నవన్నీ యాడ్ చేద్దాం. బి మైనస్ సి బై ఏబి ప్లస్ సి మైనస్ ఏ బై సిఏ ప్లస్ ఏ మైనస్ బి బై ఏబి. సో ఎల్సిఎం తీసుకుంటే నాకు ఏబిసి అవుతుందమ్మా, డినామినేటర్ లో ఏబిసి వస్తుంది. ఇక్కడ ఏ ఇంటూ బి మైనస్ సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి. సో చూడగానే మీకు ఐడియా అర్థమై ఉంటుంది. ఏబి ప్లస్ ఏబి ప్లస్ మైనస్ ఏబి క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్ అయిపోతుంది, ఏసీ మైనస్ ఏసీ రెండు క్యాన్సిల్ అయిపోతే పైన అంతా జీరో వస్తుందమ్మా. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే ఎంత, 1. సో ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసి ఈ ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.